అధ్యక్ష నియామకం ఆలస్యం, మరింత లేట్ కాన్న ప్రక్రియ, దేశంలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అన్ని సెట్ అయితే జూన్లో ప్రకటన, లేదంటే మళ్ళీ వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఆలస్యమైన విషయం తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో అసలు భారతీయ జనతా పార్టీకి లీడర్షిప్ అనేది కొరవడింది, అది అందరికీ వాస్తవం. ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈరోజు కొన్ని వివిధ పార్టీలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి చెప్తా. వరంగల్కి సంబంధించినటువంటి ఒక బీజేపీ నాయకుడు వరంగల్ పార్లమెంట్ ఎంపీగా మొన్న పోటీ చేసింది కదా, ఎవరు? ఆరూరి రమేష్. ఈయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, రీసెంట్గా ఎక్కడ రజతోత్సవ సభ జరిగింది కదా, ఈ రజతోత్సవ సభ ముందు ఇటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కలిసిండు. ఎవరిని? పల్లారాజేశ్వరరెడ్డిని, పోచంపల్లిని కలిసి రజతోత్సవ సభలో కేసీఆర్ చేతుల మీదుగా నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు ఆర్ రమేష్. ఎవరిని? వీళ్ళిద్దరిని. ఇది ఒకసారి వరంగల్ ఎవరిని అడిగి చెప్తారు, వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేసిండా లేదనేది తెలిస్తే వీళ్ళని అడిగినా వీళ్ళు చెప్తారు. ఆరూరి రమేష్ చాలా స్పష్టంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళడానికి సిద్ధమైండు. అదేవిధంగా అసలు ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే, కేసీఆర్ ఏమన్నాడు అంటే, ఇప్పుడేమొద్దు, కొన్ని రోజులు ఆగు, అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో కొన్ని లీక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సమాచారం తెలుసుకొని ఎప్పటికప్పుడు మాకు అందేయి అని చెప్పేసి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది. అందుకే అప్పుడు చేరలేదు. సో ఈ క్రమంలో ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల కోసం కావచ్చు, వాళ్ళు చేసే వ్యూహాలన్నింటి కూడా ఇటు కేసీఆర్కు లీక్ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా భారత బీజేపీ నాయకులు, బీజేపీ క్రమశిక్షణ సంఘం ఈయన కలిసిండా లేదా, అసలు ఈయన కేసీఆర్ కోవట్టా లేదా అనేది ఒక్కసారి తేల్చుకోవాలి. తెలుసుకుంటే మీకు చాలా విషయాలు కూడా బయటపడతాయి. 100% ఇగో రజతోత్సవ సభకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆరూరి రమేష్ సిద్ధమైందా లేదా ఇది తెలుసుకోండి. 100% సిద్ధమైంది అనే విషయం తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఇప్పుడు కేసీఆర్ కోవట్గా బీజేపీలో ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు మీ పార్టీలో ఉన్నటువంటి కోవట్లు ఎవరో తెలుసుకుంటే పార్టీ బాగుపడుతుంది. లేదంటే మాత్రం మేము చెప్తా ఉన్నాం, బయట ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అనాలిసిస్ చేసి అలాంటి వాళ్ళకు సమాచారం వస్తుంది, మీకు రావట్లేదా? ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళను ఇంకా బీజేపీలో కంటిన్యూ చేస్తారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వరంగల్ ఎంపీకి పోటీ చేసినప్పుడు బీజేపీ ఇచ్చిన ఫండ్స్ని కూడా ఎఫెక్టివ్గా వాడుకోలేదు, అవన్నీ మిగిల్చుకున్నానని ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మరి దానికి ఆ బీజేపీ నాయకులే చెప్పాలి, మరి ఆయన ఎట్లా ప్రచారం చేసిండు? ఒక్క రూపాయన తీసిండా ఆయన సొంత పైసలు? ఒక్క రూపాయన్న ఎన్నికలు ఖర్చు పెట్టిండా? పైపెచ్చు ఉన్న డబ్బులను కూడా సరిగా ఖర్చు చేయలేని విమర్శ అయిన మీద ఉంది. మరి దీన్ని ఏ విధంగా సమర్థిస్తారో భారతీయ జనతా పార్టీ నాయకులే తేల్చుకోవాలి. ఇలాంటి కోవట్లను ఇంకా ఉంచుకుంటారా లేకపోతే పంపిస్తారా? ఇక అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లాంటి కోవట్లు, జిల్లాకు ఉంటారు, ఒక 2-3 ఉంటారు. ఎందుకంటే వరంగల్ ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఈయనకు భారతీయ జనతా పార్టీ కీలక సమావేశంలో ఈయనకు కొంత సమాచారం వస్తుంది, అక్కడ ఉంటాడు కాబట్టి. సో అందుకే కేసీఆర్ కోవట్గా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఎప్పటికైనా కానీ మీరు రాసి పెట్టుకొని కొన్ని కీలక అంశాలన్నిటి కూడా కేసీఆర్కి చేరవేసిన తర్వాత ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడు ఆర్ రమేష్. అందులో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు, ఖచ్చితంగా 100% చేరుతారనేది తెలుస్తా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్